ఇది ఎంతో ఒక మాయ. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వచ్చాను, కొంచెం బిజీ ఉండే. శక్తమ్మా రేయ్, లెగాలి లెగాలి, స్కూల్ టైం అవుతుంది. మమ్మీ ఏయ్, వెళ్తామా? స్కూల్కి వెళ్తావా? అక్కడ లేపమ్మా, ఫ్రెండ్స్లో అక్కడ లేపు, అక్కడ లేపు, రేపురా అక్కడ. శక్తబా గుడ్ మార్నింగ్. ఈరోజు నేను స్కూల్కి వెళ్తున్నాను. చెప్పు. నిన్ను మానే పడుకోబెట్టిందా? అయ్యో, దా మరి స్నానం చేసుకుందా. నిద్ర వస్తుందా? బిజీ ఉండడం వల్ల అప్డేట్స్ రావట్లేదు. సో ఈరోజు నుంచి డైలీ అప్డేట్స్ వస్తాయి. ముచ్చట ఏంటి అంటే, నా పెద్ద కూతురు స్కూల్లో జాయిన్ అవ్వబోతుంది. నా పిల్లలు అప్పుడే స్కూల్కి వెళ్ళే అంత పెద్దవాళ్ళు అయ్యారా అనిపిస్తుంది నాకు. దేవుడు అన్నీ చూసుకునే శక్తిని నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా నా పిల్లల మీద ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆ రోజు హడావుడిగా చేసుకుంటూ ఆఫీస్ ఉండే, బట్ ఆఫీస్కి లేట్గా వస్తానని చెప్పి అత్తమ్మ పాపను రెడీ చేపిస్తుంది. సో ప్రిపేర్ చేస్తుంది, ఎందుకంటే తన అత్తమ్మకి బాగా క్లోజ్గా ఉంటుంది. నా చిన్న పాప నాకు ఈటింగ్ షుగర్ నో పాప చెప్పు. మా చిన్న పాప నాకు క్లోజ్గా ఉంటుంది. అంటారు కదా, చిన్నపిల్లలు మమ్మీకి అటాచ్మెంట్గా ఉంటారని. సో నా చిన్న పాప చాలా అటాచ్ ఉంటుంది నాకు. మా పెద్ద పాపని స్కూల్లో వేసి మా చిన్న పాప కూడా వేద్దాం అనుకున్నాం. టీచర్ అన్నారు, ఎందుకమ్మా అప్పుడే, ఇంకా చిన్న పిల్ల కదా అని అన్నారు. సో ఇంకా ఆమె పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం మా అత్తమ్మ ఫ్రీ అవుతారు. లేకపోతే గోల గోల ఇంట్లో. పొద్దున్న నేను వచ్చానంటే ఇంకా సాయంత్రం మళ్ళీ 10 వరకు అత్తమ్మే హ్యాండిల్ చేస్తారు ఇద్దరిని. టైర్డ్ అయిపోతుంది ఆ మొత్తము. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా మా ఇద్దరు పిల్లల మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఆ ముచ్చటే వేరండి. మా పెద్ద పాపకు కావాల్సిన చిన్న పాపకు కావాలంటది, చిన్న పాపకి ఏదైతే ఇస్తే పెద్ద పాపకు కావాలంటది. అమ్మో. అండ్ మాకు ఇది చాలా మ్యాండేటరీ అనమాట. మేము బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ అలా చేసేసి వెళ్తాం అనమాట. లైక్ విల్ గివ్ కిస్ టు సూరి, ఇస్తాము, ఇచ్చి బయటకు వెళ్తాము. అది మాకు మ్యాండేటరీ చిన్నప్పటి నుంచి. ఇంకా బయలుదేరారండోయ్ నా చిన్న పాప, నేను, మా అత్తమ్మ అండ్ మా ముందు అక్క. సో తను టీచర్గా వర్క్ చేసేది, ఇప్పుడు యాక్చువల్లీ చేయట్లేదు. కానీ సో తన వల్లనే అడ్మిషన్స్ అక్కడ ఉన్నాయని ఓపెన్ చేశారని తెలిస్తే ఇంకా వెళ్ళి అడ్మిషన్ తీసుకున్నాము. అత్తమ్మ నెక్స్ట్ మంత్ వేద్దామన్నారు, 6th కల్లా వేస్తాము. తను వెళ్ళేటప్పుడు కూడా వ్లాగ్స్ వస్తాయి. ఐ ట్రై టు మేక్ ఒక చిన్న మెమరీస్లా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకున్న టైంలో దేవుడు నాకు చాలా శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెమరీస్, పాస్ట్ డేస్ మళ్ళీ రావు. స్కూల్లో ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు పెద్ద పాప, చిన్న పాప. అండ్ ఈ టైంలో వాళ్ళకి కావాల్సింది కూడా అదే కాబట్టి దే ఆర్ ఎంజాయింగ్. సో మీ బ్లెస్సింగ్స్ తనకి ఇవ్వండి, అదే నాకు చాలా గొప్ప. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.